విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? బాగున్నానా? పండుగ బాగా జరిగిందా? బాగా జరిగింది. మీకు? చాలా బాగా జరిగింది. నేను కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళి వచ్చేసాను. మాకు అంతా అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం. అవునా? అంటే కర్పూర జ్యోతి మకర జ్యోతి వచ్చే సమయానికి కర్పూర జ్యోతి వెలిగిస్తాం గుడి పైన. కింద స్వామివారికి పడి పూజ చేసి ఆ టెంపుల్ పైన మొత్తం పెద్ద ఎత్తున ఇది పెట్టేసి ఆ పైన మొత్తం కర్పూరం 4-5 కేజీల కర్పూరం తీసుకొచ్చి మొత్తం జ్యోతి వచ్చే సమయానికి ఇక్కడ కర్పూర జ్యోతి వెలిగిస్తాం అనమాట. అయ్యో, నేను మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం తప్పనిసరిగా. ఓకే గురుగారు. నెల 29 బుధవారం అమావాస్య రాబోతుంది. ప్రతి అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ పుష్యమాసంలో వచ్చే అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంది, ముఖ్యంగా పితృదేవతలకు సంబంధించి. అందరము ఎలా వినియోగించుకోవాలి అమావాస్యని? ఏం చేయాలి? ముఖ్యంగా పుష్యబహుళ అమావాస్య, చతుర్దశి, ఈ రెండు చాలా విశేషమైనటువంటివి. చతుర్దశి మన వంశంలో జరుగుతున్నటువంటి అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ ఏవైతే ఉంటాయో అది ఆపగలుగుతుంది. అమావాస్య అంతకు ముందు అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ ఏవైతే జరిగినవో వాటి ద్వారా వచ్చేటువంటి దోషాన్ని నివారణ చేయగలుగుతుంది. రెండూ శక్తివంతమైనవి. ఇందాక ఒకళ్ళు వచ్చారు, నాన్న పెద్ద కొడుకు సూసైడ్ చేసుకొని చనిపోయాడు, చెల్లి సూసైడ్ చేసుకొని చనిపోయింది, తల్లి 42 ఏళ్ళకి చనిపోయింది, తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు పుట్టిన వెంటనే. తర్వాత తాతగారు, ముత్తాతగారు, నాయనమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ తాతగారు అందరూ కూడాను 40 ఏళ్ళు 42 ఏళ్ల లోపల చనిపోయినటువంటి వ్యక్తులే. వీళ్ళకి ఏమనిపిస్తుంది? భయం ఒకటి వస్తుందిగా. వీళ్ళకి 40 ఏళ్ళు వస్తున్నప్పుడే భయం వస్తుంది. అమ్మో, అందరు ఇలానే కూడా ప్రశాంతంగా బ్రతకలేరు కదా, మన ఇంట్లో అందరికీ ఇలానే జరుగుతుంది, మన వయసు వస్తుంది, మన పరిస్థితి ఏంటి అనేటువంటి భయం జరుగుతుంది. అలాంటి వాటికి కూడా ఈ చతుర్దశి అమావాస్యలు పుష్యమాసంలో, ముఖ్యంగా శూన్యమాసం, అంతకుముందు కూడా మనం చెప్పాం, శూన్యమాసాలు ఏవైతే ఉంటాయో పితృమాసాల కింద లెక్క వస్తాయి. అవి పితృదేవతలకి ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పబడుతూ ఉంటాం. అందులో మనం చెప్పేటువంటి నక్షత్రాల్లో కొన్ని పితృదోషాలకి, స్త్రీ శాపాలకు కొన్ని నక్షత్రాలు చూస్తూ ఉంటాం. వాటిలో పుష్యమి నక్షత్రం ఉంటుంది. ఈ పుష్యశుద్ధ పౌర్ణమి అధిపతి కూడా పుష్యమి నక్షత్రమే. కాబట్టి పితృదేవతల దోషాలకు కానివ్వండి, పితృదేవతల శాపాలకు కానివ్వండి, స్త్రీ శాపాలకు కానివ్వండి, ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడాను సమూలమైనటువంటి ఒక నివారణ కలుగు చేసుకోవాలి. మనకి ప్రశాంతంగా ఉండాలి, భవిష్యత్తరాలు బాగుండాలి అనుకునేటువంటి వారు ఈ పుష్యశుద్ధ బహుళ చతుర్దశి, బహుళ అమావాస్య రెండింటినీ సద్వినియోగపరచుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. భగవంతుడు వరం ఇచ్చాడు. వరం ఇచ్చినప్పుడు ఏం కోరుకోవాలో కన్ఫ్యూజన్లో ఉంటే కష్టం. ఒక క్లారిటీ ఉండాలి. అవునా? మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకున్న క్లారిటీ మనకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి దానికి అనేటువంటిది ఒక ఆలోచన వస్తుంది. తప్పనిసరిగా దాన్ని ఫాలో అవుతుంటాం, మనం చేస్తూ ఉంటాం. రేపొద్దున ఏం కూర చేయాలి, దానికి వాళ్ళ ఇంట్లో ఆ కూరగాయలు ఇంట్లో వాళ్ళు ఉండాలి. అంతే కదా? అంతే. సో కాబట్టి దాని ఇట్లా ఈ దోష నివారణ చేసుకోవాలన్న కూడాను తగినటువంటి ఆలోచన ఉండాలి. కర్మ విముక్తి కలిగేటువంటి సమయం ఆసన్నమై ఉండాలి. భగవంతుడు దానికి సంకల్పం చేసి ఉండాలి. అది మన ద్వారా ఈ విధంగా వాళ్ళ చెవిన పడేటువంటి పరిస్థితులు కూడా రావాలి తప్పనిసరిగా. ఇన్ని రకాల లింక్స్ ఉన్నాయి. అవునా? భగవంతుడి సంకల్పం ఎప్పుడు జరుగుతుంది? మనం అనుకున్నట్టుగా అమ్మవారి కళ్యాణం చేసాం. అమ్మవారి కళ్యాణం అసలు ఎవ్వరికీ ఇంతవరకు ఎక్కడ లేదు, తెలియదు కూడా, ఎవరు చేయలేదు కూడా. ధైర్యం చేసి నన్ను చాలామంది ప్రశ్నించారు, అసలు నువ్వు ఎట్లా కళ్యాణం చేస్తున్నావు, వాటికి ఏంటి? నేను చెప్పదగిన సమాధానం చెప్పాను. గొప్ప గొప్ప పండితులు విజయవాడ అక్కడి నుంచి కూడా ఫోన్లు చేశారు మన వీడియోస్ చూసి. మీరు అసలు ప్రత్యేకంగా అమ్మవారికి ఏ విధంగా కళ్యాణం చేస్తున్నారు, శివుడితో ఎలా కళ్యాణం చేస్తారు, దానికన్నా మీకేమన్నా మీ దగ్గర ఒక ఆధారం ఉందా అంటే ఆధారం చెప్పుకుంటూ వెళ్ళారు. దానికి వాళ్ళు కూడా ఏకీభవించారు. చాలా బాగుంది, మంచి ఆలోచన, సరికొత్త ఆలోచన, దాన్ని శాస్త్ర సమ్మతమైనటువంటి ఆలోచన, శాస్త్ర విరుద్ధం కాదు. కాబట్టి చేయండి, బాగుంటుందని చెప్పి వాళ్ళ ఆశీస్సులు కూడా నాకు అందించడం జరిగింది. గొప్ప వేద పండితులు, వేదం చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా. అలాగే ఇప్పుడు మనం ఒక సంకల్పం చేయాలి అంటే భగవంతుడు మనస్సులో జ్వరబడి చెప్తున్నా కూడా కొంతమంది చేసుకోరు. అది పూజ కావచ్చు, ఏదైనా సరే చేయొచ్చులే వాయిదా వేస్తుంటాం. చూసారా? ఎంత వాయిదా అయితే మనం
అనుకున్న పని వాయిదా వేస్తున్నామో అంతా మనకు కావలసినటువంటివన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. మనకి ఎప్పుడు రావాల్సినటువంటి మృత్యువు కానివ్వండి, బాధలు కానివ్వండి, అతి తొందరగా దగ్గర అవుతూ ఉంటాయి. వాయిదా వేస్తున్నాము అంటే వీటిని ఒకరోజు ముందుకు లాగుతున్నట్టే లెక్క. ఒకరోజు వెనక్కి నెడుతున్నాం ఒకదాన్ని అంటే మంచి సత్కార్యాన్ని, చెడుని దగ్గర లాగుతున్నట్టేగా. ఇప్పుడు పౌర్ణమి వెళ్ళిపోయేటప్పుడు అమావాస్య వస్తూ ఉంటుంది. పౌర్ణమి సంపూర్ణంగా చంద్రుడు తగ్గే కొద్దీ మొత్తం చీకటి వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసరికి చీకటి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, సూర్యచంద్రుడు కాబట్టి వాళ్ళ కాలాన్ని బట్టి వాళ్ళు అనుకూలంగా మారుతుంటారు కాబట్టి వాళ్ళు మారుతుంటారు. మనం మనుషులం కదా. భగవంతుడు ఒకసారి సంకల్పం చేయించిన తర్వాత దాన్ని ఎలా కాదంటాం మనం. దాన్ని కాదనకుండా ముందుకు వెళ్ళి ఈ యొక్క పుష్యబహుళ చతుర్దశి అమావాస్యను ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో అలాంటి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సకల దోషాలు నివారణ కలిగి భవిష్యత్ తరాలు సుఖమయంగా సంతోషకరంగా ఉండడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది కూడాను నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు పితృదోషం ఉన్నవాళ్ళు, స్త్రీ శాపం ఉన్నవాళ్ళు, దేవతాశాపం ఉన్నవాళ్ళు, ఈ సర్ప శాపాలు ఉన్నటువంటి వాళ్ళు, సర్ప దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, లేదా బ్రహ్మహత్యాది పాతకాలకు సంబంధించినటువంటి దోషాలు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళే వస్తూ ఉంటారు. పాముల్ని చంపిన ఇది వస్తుందా గురువు? మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేసి అడిగారు. తప్పనిసరిగా వస్తుందా? సర్పవధ, జంతువధ, వృక్షవధ ఇవన్నీ కూడా మహాపాపాలే కదా. చెట్లను కొట్టడం, పాముల్ని చంపడం, జంతువుల్ని చంపడం, పక్షుల్ని చంపడం ఇవంతా కూడాను తప్పనిసరిగా ప్రాణమే కదా ఏదైనా. అంతే కదా మరి. బ్రహ్మహత్యాది పాతకాలే. మనం అంతకుముందు చెప్పుకున్నాం, బ్రష్ చేసుకుంటూ కూడా ముందు కదలొద్దు, కదిలితే కింద పడితే ఉమ్మి పడితే కింద ఉండేటువంటి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని. వాటికి కూడా హాని కలిగించకూడదు అంటే మరి ఏ జీవికి హాని కలిగించకూడదనే కదా. అంతే కదా. కాబట్టి ఈ దోషాలు ఏవైతే మనం ముఖ్యంగా విద్యా విషయంలో కావచ్చు, ఉద్యోగం చదువుకున్న తర్వాత ఉద్యోగం రాకపోవడం కావచ్చు, పిల్లలు బాగా కష్టపడి చదువుతుంటారు. కొంతమంది చదివి ఎగ్జామ్ రాయలేరు. కొంతమంది ఉంటారు ఎగ్జామ్కి బిఫోర్ ఒక 10 days 15 days బుక్స్ పట్టుకుంటాడు, అంతే పోయి రాసి వస్తాడు, పాస్ అవుతాడు. అంటే వాళ్ళకి ఆ యోగం అనేది ఎలా ఉందనేది చూడండి. అలాంటి జ్ఞాపక శక్తి తగ్గి చదువుకోలేకపోతున్నాం, ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఇంత చదువుతున్నాను నేను రాయలేకపోతున్నాను అనేటువంటి ఒక మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు పిల్లలు కూడా. అందులో కూడా ఇందాక నేను చెప్పాను కదా అందరూ చనిపోయి ఉన్నారని. వాళ్ళ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అంటే క్యాంపస్ సెలక్షన్లో జాబ్ రాలేదని వాళ్ళ నాన్నగారు గట్టిగా అరిచాట, వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. ఎంత సెన్సిటివ్. చిన్న విషయం, ఉద్యోగం ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, మనకు ప్రాప్తం ఉండాలి కానీ వస్తుంది, మనం ట్రై చేయాలి. అలాంటిది మరీ అంత చిన్న వాటికి కూడా అంత సెన్సిటివ్గా తయారవడం కూడా ఈ పితృదోషాలు, స్త్రీ శాపాలకు కారణమనే చెప్తాను నేను. ముఖ్యంగా స్త్రీ శాపం వల్ల ఈ సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎమోషనల్, మీ ఎట్లా అంటే కోపం, బాధ, సంతోషం, జాలి, దయ, ద్వేషం అన్నీ ఎక్కువే. ప్రతి ఒక్క ఎమోషను ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళకి ప్రేమ వచ్చినా తట్టుకోవడం కష్టమే, గట్టిగా పట్టేసుకుంటారు. రాక్షస్ కౌగిలి అంటాం కదా, అలా గట్టిగా పట్టేసుకుంటారు. సెల్ఫిష్గా తయారవుతుంటారు. ఈ సెల్ఫిష్ అంటే వాళ్ళ అవసరం ఉంటే తల్లిదండ్రుల దగ్గరైనా వాళ్ళ అవసరం ఉంటేనే వాడు ప్రేమ చూపిస్తాడు. లేకపోతే నాకు తెలుసు నేను చేసుకుంటా అనేటువంటి ఒక నిర్లక్ష్య భావం అనేది పిల్లలకు ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడున్న రోజులు ఎక్కువగా ఉంది. నీకు తెలుసు కాదని చెప్పం, కానీ చెప్పడం తల్లిదండ్రుల ధర్మం కదా. వాళ్ళ దాంట్లో ఉండేటువంటి బాధలు నీకంటే ఎక్కువ తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ ఇస్ ద మోర్ దెన్ పర్ఫెక్ట్ నాన్న. వయసు పెరిగే కొద్దీ వాళ్ళ అనుభవం పెరుగుతూ ఉంటే తప్పనిసరిగా అనుభవంలో ఒక సారం ఉంటుంది తప్పనిసరిగా, అది మనం తీసుకోవాలి. వాళ్ళు చెప్పారు నాకు తెలుసు, నేనే తెలియగలవాడిని అనుకోవడం అనేది మూర్ఖత్వం. దాంతోపాటుగా విద్య, జ్ఞాపక శక్తి, చదువుకున్న చదువుకి సరైనటువంటి ఉద్యోగం రాకపోవటం, వచ్చిన ఉద్యోగంలో ఎదుగుదల లేకుండా అక్కడక్కడే కొట్టుకుంటూ ఉంటాడు. వీడితో పాటు చేసేవాళ్ళందరూ కూడా మంచి ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. దీనివల్ల వీళ్ళకి కొంతవరకు మానసికమైనటువంటి ఒక ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. పక్కవాడు బాగా వెళ్ళిపోతున్నాడు, నేను వాడితో పాటు చదువుకున్నాను, వాడు బాగున్నాడు, నేను బాగుండలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటి? ఇలాంటి మధ్య కంపారిజన్ బాగా చాలా. అలాంటి కంపారిజన్ అనేది ఒకటి చెప్తానన్న, నా దృష్టిలో నేను చాలామంది అడుగుతుంటారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి వాళ్ళకి పూజలు హోమాలు చేయించినప్పుడు మీరు ఎందుకు ఫోటోలు దిగరని అడిగాడు మా తమ్ముడు. ఒకటే మాట చెప్పాను నాకు, వాళ్ళు మనతో ఫోటో దిగే స్థాయికి మనం ఎదగాలి, వాళ్ళు ఎదగడం కాదు, వాళ్ళ పక్కన మనం పోయి దిగడం కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా ఆలోచించడం అనేది గొప్పది.
అలా ఆలోచించి చేస్తే బాగుంటుంది కానీ పక్క వాళ్ళు బాగున్నారు నేను బాగాలేదు నాకే ఎందుకు జరుగుతుంది నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అనే ఒక భావన ఏదైతే నన్నే దేవుడు ఎందుకు చూడట్లేదు, చూడటం. దేవుడు ఉన్నాడా, తర్వాత వచ్చేవన్నీ ఇంక ఇవే మాట. ఇవే కొంతమంది నాన్న వాళ్ళకు ఉండేటువంటి ఇప్పుడు రోగం ఏంటో తెలిస్తే దానికి మందు వాడాలి. మందు వాడకుండా అన్నిటికీ ఒకటే మందు వాడేస్తాం తగ్గిపోవాలంటే తగ్గిపోదు కదా. లేదు, ఇది ఏం యాంటీబయోటిక్ కాదు కదా. అవును. ఒక స్పెసిఫిక్గా ఒక డిసీజ్కి ఒక మెడిసిన్ ఉంటుంది. అవును. ఆ మెడిసిన్తో పాటు యాంటీబయోటిక్ వాడతాం. అంతేగాని కేవలం యాంటీబయోటిక్ ఒకటే వాడతాను నాకు అన్ని తగ్గిపోవాలి అంటే నీకున్నటువంటి రోగం వేరు, కర్మ వేరు, ఆ కర్మ విముక్తి కారణమైనటువంటి విధానాలు వేరు, ఆ మెడిసిన్స్ వేరు. అవేవి కాకుండా నేను పూజలు చేశాను, ఆ పూజ చేశాను, ఈ పూజ చేశాను. ఏం పూజ చేసావు, ఎంత మనస్ఫూర్తిగా చేసావు, ఎంత భక్తితో చేసావు, అదంతా ఉండదు. నేను పొద్దున్నే లేసాను, స్వామివారికి పూజ చేశాను, నాకు ఫలితం రాలేదు. రావాలి అంటే నువ్వు ఇక్కడ ఫలితం ఎందుకు రాదు అనేటువంటి భావనతో గట్టి కూర్చొని చేయి, వస్తుంది. అంతే కదా. ఆ భావన ఉండదు ఎంతసేపటికి. ఆ ఫలితం వస్తుంది మనం బాగుపడిపోతాం. బాగుపడిపోవాలి అంటే దానికి తగ్గ శ్రమ ఉండాలి. బంగారం అన్నీ ధరిస్తాం, చేతులకు అన్నిటికీ పెట్టుకుంటాం. అవి ఎన్ని దెబ్బలు తినుంటే ఆ స్థితిలో ఉంటాయి అవి. బంగారం కూడా అంతే కదా. కొలిమిలో కాలాల్సిందే కదా. వాటి మీద ఎన్ని దెబ్బలు పడతాయి, ఎంత కాలాలి, ఎంత వేడికి తట్టుకుంటే అది బంగారం అవుతుంది. అంతే కదా. మనం కూడా ఆ స్థాయిలో ఉండాలంటే ఆ వాడికి తగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది చేయకుండా నేను దేవుడికి చేశాను చివరికి నమ్మటమ్మా అనేసేటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారు. అది చాలామంది చూస్తున్నా. దేవుడు చేస్తే ఏం రాదు అనుకునేవాడు దేవుడికి నేను ఎలా చేశాను అన్నది మాత్రం ఆలోచన ఉంటల్లా. ఏం చేయాలో అది చేస్తే బాగుంటుంది కానీ నీకు ఇష్టం వచ్చిన రీతిలో నేను చేసేసాను, నాకు పని ఉన్నప్పుడు మానేసాను, పని లేనప్పుడు మాత్రం నేను పూజ చేస్తాను, నువ్వు చూడవయ్యా అంటే మన ఇంట్లో కంప్యూటర్ సిస్టమ్ కాదు కదా అవసరమైనప్పుడు ఆన్ చేస్తే ఆన్ అవ్వడానికి. టీవీ రిమోట్ కాదు కదా. భగవంతుడు ఆయన, ప్రపంచం మొత్తాన్ని ఆడిచ్చే రిమోట్ ఆయన. నువ్వు రిమోట్ లాగా వాడుకుంటానంటే ఎట్లా ఆయన్ని కదా. రిమోట్ లాగా వాడుకోవాలంటే ఆ స్థాయిలో నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. దానికి గ్రౌండ్ లెవెల్ నుంచి మొత్తం క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి. మన పూర్వజన్మలో చేసిన పాపాలు కావచ్చు, మన పూర్వీకులు చేసినటువంటి పాపాలు కావచ్చు, తప్పులు కావచ్చు, వాటి ప్రతిఫలం మనం అనుభవించాల్సిన పరిస్థితి వస్తున్నప్పుడు అవి అనుభవించకూడదు. మనకు మంచి జరగాలి అంటే తప్పనిసరిగా గ్రౌండ్ లెవెల్ నుంచి క్లీన్ చేసుకుంటూ రావాలి. గిన్నె వండిన తర్వాత శుభ్రంగా కడిగితే వండుతాం, మళ్ళీ రెండో రోజు కడకుండా ఎలా వండుతాం. కాబట్టి కర్మ విముక్తి జరగాలి. అలాగే ఉద్యోగ స్థితిలో ఉన్నతమైనటువంటి స్థానం రాకపోవడం, ఎంత వయసు వచ్చినా వివాహం కాకపోవడం, 36 ఏళ్ళు 37 ఏళ్ళు, ఎంతమంది నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట చెప్తున్నారు. గురువు గారు మా అమ్మాయి పెళ్లి చేసుకుని ఉంటుంది, గురువు గారు మా అబ్బాయి పెళ్లి చేసుకుని. కాల్స్ అన్ని 50% పైన అవే వస్తున్నాయి. నేను ఒకళ్ళని కూర్చోబెట్టాను, ఒక అమ్మాయి కూర్చుంది, 38 ఏళ్ళు, వివాహం చేసుకోను అన్నా. నాకు వద్దు గురువు గారు. ఎందుకు వద్దు అంటే చుట్టుపక్కల ఉన్న జనాలందరూ చూస్తున్నారు, బాధపడుతున్నారు. అందరి జీవితాలు ఒకేలాగా ఉంటాయా? ఉండవు కదా. వాళ్ళకు ఒక రకమైనటువంటి కష్టాలు ఉండొచ్చు, సుఖాలు ఉండొచ్చు. నువ్వు చేసుకోకుండా ఎదురు వాళ్ళని చూసేసి మరి నేను ఒకటే మాట చెప్పా, మీ పక్కింటి వాళ్ళు భోజనం వండుకొని తింటారు నాన్న, నువ్వు తినకని చెప్పా. వాడు సరిగా వండుతారో ఉండరో తెలియదు కదా, నువ్వు వండుకోకు, నీకు కూడా వస్తుందో రాదో తెలియదు, నువ్వు వండుకోకు, తినొద్దని చెప్పా. అట్లా అంటే మరి అంతే. ఏదైనా ఇప్పుడు సంసారం అనేటువంటిది ఒక మానవ ధర్మం. వివాహం చేసుకోవడం అనేది వివాహ వ్యవస్థ, అది చాలా పవిత్రమైనటువంటి వ్యవస్థ. దాన్ని పవిత్రంగా చూసుకుంటే పవిత్రంగానే ఉంటుంది, చూసి మన కళ్ళల్లో ఉంటుంది కదా. వివాహం కాకపోవడం అయినటువంటి వాళ్ళు చిన్న కారణాలు, పెద్ద కారణాలు తీసి పక్కన పెడితే చిన్న కారణాలతో విడిపోవడం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో నాకు బాధగా అనిపిస్తున్నది ఏంటంటే కొంతమంది చెప్తున్నారు, అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది, డివోర్స్ తీసుకుంటుంది, డబ్బులు తీసుకుంటుంది, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటుంది, ఇంకో డివోర్స్ తీసుకుంటుంది, డబ్బులు తీసుకుంటుంది. స్త్రీ జాతికి కళంకం వస్తుంది. ఇట్లాంటి వాళ్ళ చూస్తున్నాం, వింటున్నాం. ఎక్కువ కళంకం వస్తుంది స్త్రీ జాతికి. ఆడవాళ్ళందరూ ఇట్లానే. ఇప్పుడు ఆ మాట అనడం కూడా తప్పు. ఎవరు తప్పు చేశారని అందరూ ఆడవాళ్ళని అనకూడదు కదా. అలానే ఎవరో వివాహ వ్యవస్థ చెడిపోయిందని ఎవరు వివాహం చేసుకోకుండా ఉండడం ఎంత కరెక్ట్ కాదు కదా. కాబట్టి వివాహం చేసుకోవాలి తప్పనిసరిగా. తల్లిదండ్రుల మాట వింటల్లా వివాహ విషయంలో కూడా. కాబట్టి వివాహం కావాలి అన్నా, అయిన వివాహం సంపూర్ణంగా సఖ్యతగా భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యం ఉండాలన్నా, దాంపత్య అన్యోన్యతతో పాటు సత్సంతానం కలగాలన్నా, కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా మరలా బుద్ధిమంతులుగా ఉండాలన్నా,
సంపాదించిన డబ్బులు మన దగ్గర క్షేమంగా ఉండాలన్నా, ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రావాలన్నా, మనం తీసుకున్న అప్పులు తీర్చాలన్నా, ఎవరికైనా అప్పులు ఇప్పిస్తే ఆ తీసుకున్నవాడు వెళ్ళిపోయి చివరికి మనం కట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా స్త్రీ శాప పితృదోషాలతోనే తప్పనిసరిగా సంబంధం ఉంటుంది ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు. అలాగే దాచిపెడతారు ఉన్నటువంటి ఎవడో ఒకడు తీసుకుంటాడు. అవును, ఒకేసారి ఇచ్చేస్తారు. అన్నం ఫోన్లు కూడా ఎన్ని వస్తున్నాయి గురువు. చానమ్మ అన్నం కూడా తినకుండా అవును దాచిపెట్టి పిల్లల భవిష్యత్తు కానీ పనికొస్తుందని చెప్పి నిన్న రాత్రి కూడా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చారు. వాళ్ళ అమ్మాయి చదువు కోసం, అబ్బాయి చదువు కోసం 30 లక్షలు దాచిపెట్టాడు. ఆ 30 లక్షలు ఏం చేశాడు, అప్పట్లో వస్తే వడ్డీకి వస్తాయి కదా, అవి కూడా చదువు కోసమే దాచిపెడతాం, 6 రోజుల్లో ఖర్చులు ఎక్కువ అవుతాయి చదువులకి అని చెప్పి 30 లక్షల వరకు తలా 5 లక్షల వరకు వడ్డీలకు ఇచ్చాట. ఒక్క రూపాయి రావట్లేదు. వాళ్ళ అమ్మాయి బీటెక్ 3rd ఇయర్కి వచ్చింది, అబ్బాయి 10th క్లాస్కి వచ్చేసాడు. ఆయన అదే అంటాడు, నేను నా పిల్లల కోసం కూడు తినక దాచిపెట్టుకున్న డబ్బుని ఇవాళ రోజున ఎవరికో పెట్టేసి నీళ్లు వదిలేసాను గురువుగారు, నా పరిస్థితి ఇట్లా ఉంది అంటే, రాను ఆయన నాతో పాటు గోకర్ణ రమ్మని చెప్పాను. నిజంగా అంటే ఇలాంటి వ్యవహారాలు, ఒకే అమ్మాయికి ఒకే అబ్బాయికి ద్వికళత్ర యోగాలు, 2వ వివాహాలు జరగటం, మన పూర్వీకులకు ఎవరికైనా 2వ వివాహం జరిగి ఉన్నా, ఆడవాళ్ళు చిన్న వయసులో చనిపోయి ఉన్నా, మగవాళ్ళు చిన్న వయసులో చనిపోయి ఉన్నా, లేదు చిన్నపిల్లలు అంటే ఒక 60 ఏళ్ల లోపల చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నా, అలాగే ఆడవాళ్ళు ఎక్కువగా ఘోషకి కారణమై ఉన్నా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రకమైనటువంటి దోషాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రతి కష్టంలో అందరికీ ఒకే రకమైనటువంటి కష్టం ఉండాలని చెప్పను, కానీ ఈ కష్టాలలో ఏదో ఒక రకమైనటువంటి కష్టం మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. దాంతోపాటు కొంతమంది ఫోన్లు చేసి చెప్తున్నారు, మొన్న మధ్యన మీరు నాకు ఫోన్ నెంబర్ పంపిస్తే ఫోన్ కాల్ మాట్లాడాను. నేను చెప్పిన ప్రతి సమస్య వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ప్రతి సమస్య ఒక్కటి లేదని చెప్పడానికి లేదుట. అన్నీ సమస్యలు. పెళ్లి కాకపోవడం కొంతమంది, పెళ్ళైన వాళ్ళు విడిపోవడం కొంతమంది, మళ్ళీ 2వ వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న పెళ్లి కాకపోవడం కొంతమంది, పుట్టిన పిల్లలు చనిపోవడం కొంతమంది, పిల్లలు బ్రతుకున్నా వాళ్ళు సరిగా అంగవైకల్యంతో ఉండటం, లేదంటే మనోవైకల్యంతో ఉండటం, అలాగే చదువు లేకపోవడం కొంతమంది. ఆవిడ ఒకటే మాట చెప్పింది, మా ఇంట్లో భర్త చనిపోయినటువంటి స్త్రీలు తప్పితే భర్తలు ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరూ లేవండి, 15 మంది. అంత మించి ఘోరమే ఉంటుందని. ఏ ఒక్కరికి భర్త లేరు, అందరం పొట్టు తీసేసిన వాళ్ళమే. నా 15 మంది ఇదే పరిస్థితిలో ఉన్నాం. ఏం చెప్పాలి చెప్పండి వాళ్ళకి? నిజంగా అంటే ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. ఆవిడ దగ్గర కూడా డబ్బులు లేవు పరిపూర్ణంగా. నా దగ్గర ఇంతే ఉన్నాయని ఫోన్ చేసింది ఆవిడ. అంటే సరే అమ్మ, ఓ పని చేయండి, మీరు వెళ్ళండి, నేను చెప్తా గురుగారు వాళ్ళకి, మీ దగ్గర ఎప్పుడుంటే అప్పుడు వాళ్ళకి పంపించండి అమౌంట్, నేను చెప్తాను చెప్పి పంపించాను. గోకర్ణ మొన్న పొద్దున పూజ జరిగింది నాన్న. మీరు అంతకుముందు నాకు నా నెంబర్ అడిగారు, ఇచ్చారని చెప్పి తనే మన సిద్ధునే ఇచ్చాడు నెంబరు. గుంటూరులో ఉంటారు ఆవిడ, ఆవిడకి నా నెంబర్ ఇచ్చారు కదా, ఆవిడ పరిస్థితి చూస్తాను. అయిపోయాక నాకు ఫోన్ చేశారు ఆవిడ, చేశారా అని చేశారు. పాపం ట్రైన్కి బస్సులకు వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు సరిగా. ఆవిడ పేరు కూడా గుర్తుంది నాకు. అంటే నలుగురు చెప్పడం బాగుండదని చెప్పడం లేదు, కానీ అలా నిజంగా అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కొంతమంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ పితృదోషాలు, స్త్రీ శాపాలు ఇవి ఉన్నట్టు. అలాగే ముఖ్యంగా ఇల్లు కట్టుకోలేకపోతున్నాం అనుకునేటువంటి వాళ్ళకి ఎన్ని ప్రయత్నాలు చేసినా సగం వరకు పూర్తి చేయటం, ఆపేసేయటం, అడ్వాన్స్ ఇవ్వడం, క్యాన్సిల్ చేసుకోవడం, ఈ రకమైనటువంటి వాళ్ళకు కూడా గృహయోగాలు కలగాలన్నా, అలాగే కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, కోర్టులో కొన్ని కేసులు ఉంటాయి, అవి తొందరగా కొలిక్కి రావు. అది ఆస్తిపరంగా కావచ్చు, లేదంటే దాంపత్యపరంగా కావచ్చు, ఏవైనా సరే ఇలాంటివి కూడా తొందరగా కొలిక్కి రావాలన్నా సరే తప్పనిసరిగా ఈ పితృదోషం, స్త్రీ శాప దోష నివారణ అనేటువంటిది సంపూర్ణంగా అవుతుంది. అలాగే ముఖ్యంగా ఏ వ్యక్తుల్ని మనం దూషణ చేయకూడదు. మనకు సంబంధం ఉన్న వాళ్ళని చేయకూడదు, లేని వాళ్ళని అంతకంటే చేయకూడదు. అలాంటిది వృత్తిపరమైనటువంటి వ్యవహారాలలో, అది బ్రాహ్మణ లేదంటే ఇంకొకరా తీసి పక్కన పెడితే ఎదురు వాళ్ళని దూషణలు ఆడటం కూడా మహాపాపం. అదే బ్రహ్మహత్యాపాతకం అంటారు. అందుకనే భోజనం చేసేటప్పుడు త్రిసుపర్ణం అని ఒకటి ఉంటుంది నాన్న, అంతకుముందు మనం చెప్పినట్టున్నాం. 3 పాపాలు పోవడం కోసం ఆ మంత్రాలు నిత్యం చదువుకోమంటాడు వాడు. త్రిసు అంటే 3, త్రిసుపర్ణము 3 పన్నములు. ఏంటి అంటే బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి
బ్రాహ్మణ్ణి హత్య చేసినా, బ్రహ్మ హత్య చేసినా, బ్రాహ్మణ్ణి నిందించినా, లేదా వేరే రకమైనటువంటి బ్రహ్మహత్యా పాతకాలు చుట్టుకున్నా అలాంటివన్నీ పోవాలని. అలాగే వీరహత్యాంవా, వీరుణ్ణి హత్య చేసినటువంటి పాపం పోవడం కోసం కొంతమంది ఈ అబార్షన్స్ చేస్తుంటారు. అలాంటి పాపాలు చేసినటువంటి దోషాలు పోవడం కోసం కూడా ఈ మంత్రాలు చదవడం చెబుతూ ఉంటారు. దానికి కూడా చాలా పాపం ఉంటుంది కదా, మహాపాపం. భ్రూణ హత్య అంటే సాక్షాత్ ఒక ప్రాణాన్ని బయటికి శిశువు రాకుండానే చంపారు, ఒక ప్రాణం తీసేసినట్టే కదా నాన్న అది. రాకుండానే మరి వాడికి అభం శుభం తెలియదు. నువ్వు చేసిన దీనికి ఒక ఫలంగా భగవంతుడు ఒక ప్రతిఫలాన్ని నీకు నీ భార్య గర్భంలో ఇస్తే అదే వాడు చేసిన పాపం, ఆ ప్రాణం చేసిన పాపం అదే. నువ్వు చేసిన తప్పుకి ఒక ప్రాణంలాగా వస్తే వాణ్ణి మళ్ళీ నీకు నచ్చక నువ్వు హత్య చేస్తాను అంటే ఎంత పాతకన్నా అన్నది భ్రూణ హత్య కదా. అలాంటి పాపాలు పోవాలన్నా మనకు తెలియకుండా అబార్షన్ చేయించుకోవడం చాలా ఎక్కువ ఉండేది నాన్న. చాలా 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 అసలు ఘోరమైనటువంటి పరిస్థితులు ఉండేవి. అమ్మాయి పుడుతుందంటే చాలు ఉండేవాటి ఎక్కువగా. అమ్మాయి పుడితే ఏకేమైంది, కోడల్ని ఎంతమంది ఇప్పటికీ రాపించుకునే వాళ్ళు ఉంటారు నాన్న. అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టలేదు, అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టలేదు. ఒక ఇద్దరు అమ్మాయి కావాలన్నా పుట్టట్లేదు చాలా. మరి ఎందుకు వద్దనుకున్నప్పుడు ఎందుకు వస్తుంది కదా, ఆది పరాశక్తి కదా. ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉంటారు, పెద్ద కొడుకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, చిన్న కొడుకు ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి, వీళ్ళిద్దరి మధ్యలో కూడా చాలా తేడాగా చూస్తుంటారు. చిన్న కొడుకు పుట్టగానే అబ్బా వీడే నా కొడుకు, వీడే నా మనవడు. మరి వీళ్ళు నీ రక్తం పంచుకొని పుట్టిన పిల్లలేగా, అవునా? నీ కూతుర్నేమో ఒకలాగా చూస్తావు, నీ కొడుకు కూతురు పుడితే మాత్రం ఇంకోలాగా చూస్తావు. ఒకే బ్లడ్ కదా. మరి అదే రక్త సంబంధంగా నీ కూతురుకునేటువంటి రక్తం మేనత్త కూతురులేగా, మేనత్తేగా నీ కూతురు వీళ్ళకి అయ్యేది, అదే రక్తం కదా మరి వీళ్ళలో కూడా ప్రవహించేది. మరి వీళ్ళని కూడా సమానంగా చూడాలి కదా. కాబట్టి ఈ భ్రూణ హత్యలు చేసినటువంటి పాపం, అనవసరంగా నిందించినటువంటి పాపం, ఇట్లాంటివన్నీ కూడాను బ్రహ్మహత్యా పాతకాలుగా వస్తూ ఉంటాయి. గోవధ, గోవుల్ని వధించడం. అందుకనే చూడండి, పొర్రపాటును కూడా ఏ హిందువు కూడా గోవుని కొట్టడు, స్పృశించిన నమస్కారం చేసుకుంటాడు. కానీ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అందరి దేవతలు గోవులోనే నిక్షిప్తమై ఉంటారు. అంత పరమ పవిత్రమైనటువంటి గోవుని హింసించడం, వధించడం ఇవి కూడా బ్రహ్మహత్యా పాతకాలే తప్పనిసరిగా. అలాగే దేవుణ్ణి ద్వేషించడం, చదువు చెప్పినటువంటి గురువుని ద్వేషించడం, తల్లిదండ్రులను ద్వేషించడం. ఏ తల్లిదండ్రుల గురించి చెప్పుకుంటూ పోతే మరలా మన కళ్ళల్లో నీళ్ళు ఆగు వాళ్ళ గురించి. ఇందాక వేరే వాళ్ళు వస్తే నాకైతే ఏడుపు వచ్చేసింది నాన్న. వాళ్ళు ముగ్గురు కొడుకులు గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్. ఈయన పెద్ద ఆఫీసర్ స్థాయిలో రిటైర్డ్ అయ్యాడు. ఫస్ట్ కూర్చోగానే ఏంటయ్యా మీ సమస్య అంటే, నా ఆస్తి మొత్తం కొడుకులకి ఇచ్చేసానయ్యా, నన్ను చూడటం లేదయ్యా, మీరు చేసిన తప్పు అని చెప్పేశాను. మీ తదనంతరం మీ కొడుకులకు ఆస్తి వచ్చేట్టు చూడాలి, కానీ మీరు ఉన్నప్పుడు ఇచ్చేద్దాం అనుకున్నారు, అందుకని వాళ్ళు మీరు వాళ్ళకి మంచి చేస్తారు, వాళ్ళు మీకు చెడు చేస్తున్నారు, మీరు చేసిందే చెడ్డ పని అని చెప్పి అలా తల్లిదండ్రుల్ని అనాథలుగా వృద్ధాశ్రమాల్లో చేర్చడం, వాళ్ళ బాధ కారణం అవ్వడం. వాళ్ళు ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోయాను దాకా. ఆమె ఏడుస్తూ బయటకు వస్తుంది, నేను అప్పుడే వచ్చాను, మీరు కూడా. ఆమె ఏడుస్తుంది, ఆమెను చూసి భర్త ఏడుస్తున్నాడు. ఆయన అంటే సామాన్యంగా సర్వసాధారణంగా మగవాళ్ళు ఏడవరు, అలాంటిది ఆవిడ మీద ఎంత ప్రేమ ఉందంటే ఆయనకు కూడా. ఏం లేదయ్య గారు, మేము డబ్బు కూడా అడగటం, నాకు ఇంకా డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు కూడా నా తదనంతరం వాళ్ళకే ఇస్తా. ఇంటికి వెళ్ళినప్పుడు ప్రేమగా ఒక్కసారి మాట్లాడితే చాలు. ప్రేమగా అమ్మ నాయనమ్మ అని పిల్లలు, ఒక్క కోడలు ఒక్క కొడుకు సరిగా చూడట. ఎంత పాపం నాన్న అది. మరి రేపటి రోజు నీ కొడుకులు కూడా ఇద్దరు పెద్దవాళ్ళు అంతే, నీ కొడుకులు కూడా అంతే చేస్తారు. ఓ మా తాతయ్యనే నాయనమ్మని ఈ వయసులో మా నాన్న ఇట్లా చేశాడు కాబట్టి ఈ వయసు వచ్చిన తర్వాత వీళ్ళ సర్వీస్ అయిపోయింది, తీసుకెళ్ళి వీళ్ళని కూడా షెడ్లో పడేయాలనుకొని తీసుకెళ్ళి నేను కూడా షెడ్లో పడేస్తాను. అప్పుడు దయచేసి అలాంటి తల్లిదండ్రులని వ్యధ ఎక్కువగా బాధ పెట్టడం, ఆడపడుచున్న బాధ పెట్టడం, భార్యను బాధ పెట్టడం, అలాగే వదిలిని బాధ పెట్టడం, మరదల్ని బాధ పెట్టడం, ఇవన్నీ కూడా ఆడవాళ్ళు ఎవరైనా సరే అమ్మ, మనకు సంబంధించిన వాళ్ళైనా సంబంధించిన వాళ్ళైనా సరే, ఏ ఆడవాళ్ళనైనా సరే ఆది పరాశక్తి కన్నీరేంటి మహాసముద్రం. ఆడవాళ్ళంటే ఆది మహాశక్తులు కదా. ఆది పరాశక్తి ఏడిస్తే ఎలా ఉంటుంది, బాధపడితే ఎలా ఉంటుంది? అది కరెక్టా? సృష్టి మొత్తం స్తంభించిపోదా? అవునా? జగన్మాత బాధపడితే సృష్టి స్తంభించకపోతే, నీ ఇంటి ఆడది బాధపడితే నీ కుటుంబం స్తంభించిపోతుంది. అది ఒకటి తెలుసుకోవాలి మనం.
తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ మొన్న ఒక ఆయన, ఒక ప్రబుద్ధుడు మాట్లాడాడు. ఒక ఆయన ఏమని, గరీబాడి వారి ముచ్చట్లలో వస్తే ఆడవాళ్ళు తప్పు చేస్తే తప్పని చెప్పడంలో తప్పే ఉంది దాంట్లో. ఒక మహనీయుడు చెప్పారు కదా పెళ్లిళ్ళ విషయంలో చేసుకునే డివోర్స్ వచ్చి ఇలా చేస్తున్నారు, అది కరెక్ట్. మరి ఒక మహనీయుడు అక్కడ పవర్ చెప్తున్నారు, ప్రకృతి ఆడవాళ్ళంటే అంతే, మరి అమ్మవారు అది చెప్తున్నారు. సో అట్లా ఆడవాళ్ళని బాధ పెట్టడం, తద్వారా కూడా విపరీతమైనటువంటి దోషాలు వస్తాయి. మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టానికి అదే కారణం అవుతుంది. అంతేకాకుండా రాను 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 ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి ఇలాంటి దోషాలు మన పూర్వీకులు ఇచ్చినవి కాకుండా మనం కూడా భవిష్యత్ తరాలకు ఇవ్వబోతున్నాం. మన పెద్దవాళ్ళు చేశారు అని చెప్పి మనం అనుభవిస్తున్నాం, మనం చేసి మళ్ళీ మన పిల్లలకి ఇస్తున్నాం కదా. కాబట్టి దయచేసి మీరు కూడా చేయకండి. మీ పూర్వీకులు చేసినటువంటి పాపాలని, వాళ్ళ ఇచ్చినటువంటి దోషాలని, ఆస్తులు ఎట్లా సంతోషంగా అనుభవిస్తున్నారో వాళ్ళు ఇచ్చిన దోషాలను కూడా అదే సంకల్పంతో నివారణ చేసుకుంటే ఇన్ని రకాల కష్టాల నుంచి తప్పనిసరిగా వాళ్ళు బయటపడేటువంటి నివారణ చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉంది కాబట్టి. అంతేనమ్మా. ఇప్పుడు భగవంతుడు సంకల్పం కలుగు చేస్తున్నాడు, చక్కగా ఈ వీడియో చూస్తున్నారు. చూసినప్పుడు అరే మనకుందేమో తప్పనిసరిగా చేయించుకుందాం. చాలామంది వస్తున్నారు, చూసిన ప్రతి ఒక్కరు రావాలని లేదు. కానీ ఒక్కడు మాత్రం చెప్తా, చూసిన ప్రతి ఒక్కరికి ఉందనే చెప్తా ఈ దోషం అయితే. దాంట్లో ఎవరు ఏ రకమైనటువంటి వక్రీభావంతో మాట్లాడినా, నా మాటలు వక్రీకరించినా నాకు ఏ రకమైనటువంటి బాధ కలగదు. కానీ ఇది మాత్రం సత్యం, సత్యం పునఃసత్యం. తప్పనిసరిగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా, మాట్లాడుతున్న వాళ్ళైనా తప్పనిసరిగా ఈ పితృదోషాలు, స్త్రీ శాపాలు, బ్రహ్మహత్యా పాతకాలు, లేదంటే మన దేవతా శాపాలు, ఏదో ఒక రకమైనటువంటి శాపానికి గురైనటువంటి వంశంలో పడుతున్నటువంటి, ఆ వంశీకులు పడుతున్నటువంటి బాధలు ఇవన్నీ. కాబట్టి ఈ యొక్క దోష నివారణ కోసమే మనం గోకర్ణంలో 28వ తారీఖున ఒకటి, 29వ తారీఖున ఒకటి, 2 బ్యాచ్లుగా విభజించి మరీ చేస్తున్నాం. ఈసారి మోక్షనారాయణ వరి అనేటువంటి కార్యక్రమం చాలా మంది వస్తున్నారు. చేయించుకున్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చేయించుకున్న తర్వాత చాలా మంచి మార్పులు వచ్చినాయి. మొన్న ఒకళ్ళు ఎవరో బెంగళూరు నుంచి వచ్చారు, వాళ్ళు ఇల్లు కొనుక్కుంటున్నారట. ఆయన ఫోన్ చేసింది అమ్మాయి, ఇల్లు కొనుక్కుంటున్నాం గురుగారు, మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మేము అనుకున్న దానికి మంచిగా వస్తుంది, 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నాను. మంచిదమ్మా, సంతోషం అని చెప్పాను. కాబట్టి అందరికీ మంచి జరగాలనేటువంటి ఒక సత్సంకల్పంతో, భగవంతుడి అనుగ్రహంతో, మహాబలేశ్వరుడు అనుగ్రహంతో ముందుకు తీసుకెళ్తున్నాం ఈ మోక్షనారాయణ వరి అనేటువంటి కార్యక్రమాన్ని గోకర్ణంలో. ఎవరైతే అశ్వని, ఆర్ద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష నక్షత్రాలలో మీ ఇంట్లో ఏ ఒక్కరి వంశం, ఆ వంశంలో ఏ ఒక్కరి జననం జరిగి ఉన్నా తప్పనిసరిగా పితృదోషాలు ఉన్నట్లే. ఈ వీడియో చూస్తున్నా తప్పనిసరిగా పితృదోషం ఉంటేనే భగవంతుడు మీ కర్మ విముక్తిని కలుగజేసి మీ భవిష్యత్తును స్వర్ణమయంగా మార్చడానికి సంకల్పించి ఈ వీడియోని మీ దాకా తీసుకొచ్చాడనేది మాత్రం తప్పనిసరిగా నమ్మండి. దయచేసి మీరు చేయించుకోండి, అదంతా భగవత్ సంకల్పం. ఇది మాత్రం తప్పనిసరిగా నమ్మి తీరవలసిందే. కాబట్టి తప్పనిసరిగా నమ్మండి, భగవంతుడి సేవలు తరించండి. మోక్షనారాయణ వరి మనం 27వ తారీఖున ఇక్కడ బయలుదేరుతున్నాం. 28 పొద్దున ఉంటుంది, మరలా 28వ తారీఖు మధ్యాహ్నం ఇంకొక బస్సు ఉంటుంది ఇక్కడి నుంచి బయలుదేరి. 29వ తారీఖు పూజ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా 28, 29 చతుర్దశి అమావాస్య రోజుల్లో 2 రోజులు మంచి రోజు, 2 రోజులు విశేషమైనటువంటి రోజు అమ్మ. తప్పనిసరిగా ఈ 2 రోజులు ఏ రోజు అవకాశం ఉంటే ఆ రోజున ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. తప్పనిసరిగా ఈ పితృదోషం, స్త్రీ శాపం, దేవతా శాపం, బ్రహ్మహత్యాది పాతకాలు ఏవైతున్నాయో ఈ దోషాల నుంచి నివారణ కలుగజేసుకొని, కర్మ విముక్తి చేసుకొని, భవిష్యత్తును బంగారమయంగా తయారు చేసుకొని, భవిష్యత్ తరాలకు కూడా బంగారు బాట వేయడానికి ఈ పూజ ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా శివుడు అనుగ్రహం అక్కడ మహాబలేశ్వరుడు. తప్పనిసరిగా ఆయన పేరు చెబితే ఇక్కడ ఉన్నాం మనం, ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. భగవంతుడు కనబడుతున్నాడు అంతే. రావణాసురుడు తీసుకొచ్చిన రావణాసురుడు కూడాను ఆయన అసురుడైతే అవ్వచ్చేమో, కానీ మనలాంటి వాళ్ళ పాలిట అలాంటి ఒక దివ్య శక్తిని భూలోకంలో మనకు అందజేసిపోయినటువంటి ఒక మహానుభావుడు అనే చెప్తా. మనలాంటి వాళ్ళ అంటే ఇంతమంది పాపాలను ప్రక్షాళన చేసేంత అవకాశం ఆయనకి కలిగింది. మహాశక్తిని అక్కడ ప్రతిష్ఠించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన రావణాసురుడికే
ఓ మాట చెప్పాలంటే అందరూ ఒక నమస్కారం చేసుకోండి తప్పనిసరిగా. అంటే మన కర్మ విముక్తి కారణం ఆయన అవుతున్నాడు కాబట్టి తప్పనిసరిగా అంత శక్తివంతమైనటువంటి శివలింగం, ఆయన స్పర్శాదర్శనం. కళ్ళు మూసుకుంటే మహాబలేశ్వరుడు టక్కన కనబడుతూనే ఉంటాడు. నేను అనుభవిస్తూనే చెబుతున్నా, కళ్ళు మూసుకొని తప్పనిసరిగా. అలాంటి దర్శనం చేసుకోవాలి, ఈ మోక్షనారాయణ బలి చేయించుకోవాలి తప్పనిసరిగా. అందరికీ అనుకున్న సకల కార్యాలు నాన్న నిజంగా 100% వెంటనే అవుతుందని నేను చెప్పను, కొంచెం టైం తీసుకుంటుంది కానీ తప్పనిసరిగా అవుతుంది. దాంట్లో ఏ మాత్రం కూడా సమస్య. ఎలాంటి దోషాలు లేకపోయినా కూడా చేయించుకోవచ్చు కదా గురుగారు పితృదోష నివారణ. పితృదేవతల్ని తరింప చేయాలి, నా తల్లిదండ్రులు చనిపోయినటువంటి వాళ్ళందరూ బాగుండాలి అనుకునే ప్రతి ఒక్కరు చేయించుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అది అంటే అక్కడ చేయించుకునేటువంటి పరిస్థితి వస్తుందంటే మనకి పితృదోషం ఉన్నట్టే నాన్న, ఉన్నట్టే. ఇప్పుడు మనకి దోషం మన జాతకంలో కనబడకపోవచ్చు కానీ మన పూర్వీకులు ఎవరికో ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగా కూడా భగవంతుడు మనతో సంకల్పం చేసి చేయించుకుంటున్నాడనే మనం అనుకోవాలి తప్పనిసరి. చాలా తక్కువ టైం ఉంది, 27, 28. కాబట్టి తప్పనిసరిగా రాండి, అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను ప్రశాంతంగా. అంటే ఎక్కువ మందిని తీసుకెళ్ళి హడావుడిగా ఉండేదానికంటే 2 రోజులుగా విభజించడం అనేది ఒకటి. 2 రోజులు కూడా విశేషమైనటువంటి రోజులే కాబట్టి పుష్యబహుళ చతుర్దశి, అమావాస్య 2 విశేషమైనటువంటి రోజులే. పితృదేవతలకు సంబంధించినటువంటి మాసం. సంక్రాంతి మొన్ననే వెళ్ళింది, పితృదేవతలకు చాలా మంది పూజలు చేసుకొని ఉంటారు. ఈ పితృదేవతలు సంక్రాంతి రోజున మీరు చేసుకున్నటువంటి పితృదేవతలు ఆనందపడి మిమ్మల్ని గోకర్ణం పంపించి వాళ్ళ ఆత్మఘోష నివారణ వాళ్ళే చేసుకుంటున్నారు అనేది మాత్రం సత్యం. అవును, వాళ్ళ ద్వారా వాళ్ళే చేసుకుంటున్నారు అంతే. ఎప్పటి వరకు ఉంటాయి గురుగారు బుకింగ్స్? అమ్మా 26వ తారీఖు వరకు చేద్దాం. 26 వరకు చేద్దాం. ఓకే, హ్యాపీ. నేను లాస్ట్ డేట్ అయిపోతుంటే వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటున్నారు ప్రతిసారి. కాకపోతే మరి ఒక పూజకి 4 వేసి 10 మంది వేసి వస్తే కష్టం అవుతుంది. వాళ్ళ రూమ్స్ అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. కానీ మిగిలినవన్నీ కూడాను ఒక పూజకు 2 రావడం 3 రావడం అంటే ఓకే, మనం అంతవరకు చేయగలుగుతాం. వాళ్ళకి రూము, కాఫీ, టిఫిన్, భోజనం పెట్టగలుగుతాం, చేయగలుగుతాం. ఒక పూజ 12 మంది వస్తాం, 14 మంది వస్తాం అంటే కష్టం కదా నాన్న. అంతమందిని మనం మెయింటైన్ చేయాలంటే మిగిలిన పూజ అసలు చేయించుకునేటువంటి వాళ్ళకి బస్సులు టికెట్లు దొరకవుగా. 12 మంది వీడే ఉంటే సగం అయిపోయింది. కాబట్టి మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలి. కాబట్టి ఈ పని చేద్దాం. ఓకేనా? బుకింగ్స్ తప్పనిసరిగా చేసుకోండి హాయిగా. ఇంకోటి కూడా చెప్తున్నాను, 8143666818 ఈ నెంబర్కి ఫోన్ చేసిన వారికి మాత్రమే నాతో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను తీసుకెళ్లి పూజలు చేయించేటువంటి పరిస్థితి ఉంటుంది. బాధ్యత నేను వహించడం ఉంటుంది. ఏ రకమైనటువంటి ఛానల్ వారు కానీ ఏ రకమైనటువంటి ఫోన్ నెంబర్ల ద్వారా కానీ నమోదు చేసుకున్నా, అంటే బుకింగ్స్ చేసుకున్నా, నాకు కానీ నా వ్యవస్థకు కానీ నా సభ్యులకు కానీ ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు. ఎవరికో బ్యాంకులో డబ్బులు వేసాం, మీరు తీసుకెళ్తా అన్నారు, మీ పేరు చెప్పారు అంటే నాకు సంబంధం లేదు. ఇప్పటి నుంచి ఏ రకమైనటువంటి వ్యవస్థలతో నేను బంధాలు పెట్టుకోవాలనుకోవటం. కేవలం ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి. 8143666818 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఇది నా పర్సనల్ నెంబర్ అనుకోండి. ఛానల్ కూడా గురువుగారు అఫీషియల్ ఛానల్ ఇది. కాబట్టి ఇంకా ఏ రకమైనటువంటి ఏ ఛానల్ వారు ఏ నెంబర్కి మీరు ఫోన్ చేసి డబ్బులు వేసినా కూడాను నాకైతే ఏ రకమైనటువంటి సంబంధం లేదు. దయచేసి నాతోనే రావాలి. మా ద్వారా జరిగేటువంటి నా దర్శకత్వంలో కావచ్చు, లేదంటే నా పర్యవేక్షణలో కావచ్చు జరిగేటువంటి పూజలు చేయించుకోవాలి. తప్పనిసరిగా మీతో చేయించుకుంటాం గురువుగారు అనుకునేటువంటి వారు దయచేసి కేవలం ఏ ఛానల్లో ఏ వీడియో చూసినా దాని మీద ఉన్న నెంబర్లకు కాకుండా కేవలం ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి. దానికి నేను బాధ్యత వహిస్తాను. గురు అనుగ్రహం కూడా ఉంటే ఇంకా బాగుంటుంది నాన్న. ఇక్కడ గురు, రాహు, కేతు, శుక్ర, కుజ, రవి గ్రహాల దోషం ఉంటేనే అవుతుంది. చాలా మంది ప్రయత్నించి మొన్న మధ్య ఒక అతను వచ్చాడు, మేము గోకర్ణం అంటే మన దగ్గర రాకముందు గోకర్ణం వెళ్దామని చెప్పి ప్రయత్నించాం గురుగారు, మధ్యలో యాక్సిడెంట్ అయింది, మొత్తం బండి మొత్తం తిరిగింది, కారు మొత్తం 3 ఫల్టీలు కొట్టిందిట. ఈ అబ్బాయికి ఏం కాలేదు భగవంతుడు దయ వల్ల. మీతో వెళ్ళాలని నాకు రాసి పెట్టింది గురుగారు, అందుకనే నేను మళ్ళీ. అంతెందుకు, నేనే ఇప్పటి వరకు వెళ్ళలేదు గురుగారు, మీ దగ్గరకు వచ్చేదాకా నేను వెళ్ళలేదు. ఫస్ట్ టైం మీతోనే వచ్చాను నేను. సో కాబట్టి ఒక గురువు అనుగ్రహంతో గురువుతో ప్రయాణం చేసి వెళ్తే తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి ఇది ఉంటుంది. వాళ్ళ పర్యవేక్షణలో చేయడం అనేది ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు కొత్తగా ఒక చోటు మనం చేయించుకునేదానికి
ఇంతగా అలవాటు పడ్డ నాలాంటి వాడితో వెళ్ళేటువంటి దానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇంకోటి కూడా చెప్తున్నాను, మోక్షనారాయణ బలి అనేటువంటిది కేవలం గోకర్ణంలో మాత్రమే చేస్తారు, మరే స్థానాల్లో చెయ్యరు. నారాయణ నాగబలి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చాలామంది చేస్తున్నారు. ఇక్కడ మన అలంపూర్లో కావచ్చు, ఇంకో చోట గోదావరి జిల్లాలో ఎక్కడ ఒక చోట చేస్తున్నారు, ఇంకో చోట ఎక్కడ చేస్తున్నారు, చోట ధర్మపురిలో చేస్తున్నారు, ఇట్లాంటి చోట చేస్తున్నారు. అవి చెయ్యాలన్నా ముందుగా మోక్షనారాయణ బలి చెయ్యవలసిందే. మోక్షనారాయణ బలి వేరు, నారాయణ నాగబలి వేరు, ఆశ్లేష బలి వేరు. ఈ ఆశ్లేష బలి, నారాయణ నాగబలి, త్రిపుణి శ్రార్థాలు ఇవన్నీ చేయాలన్నా సరే ముందుగా మోక్షనారాయణ బలి చేయవలసిందే. ఇది చెయ్యకుండా ఏ రకమైనటువంటి పూజలు చేసినా, ఏ ప్రక్రియలు చేసినా ఏ రకమైనటువంటి ఫలితం దక్కదు. దానివల్ల ప్రతిఫలం మనకి తొందరగా ఆశించినంత తొందరగా రాదు, ఆశించినంత సంపూర్ణమైనటువంటి స్థాయిలో కూడా రాదు. కాబట్టి తప్పనిసరిగా ఇది చేయించుకొని దీని తర్వాత ఏ రకమైనటువంటి పూజలైనా ఆ జాతకాన్ని బట్టి సూచించినటువంటి తగిన పూజలు చేయించుకోవడం అనేది ఉత్తమం. కాబట్టి దయచేసి ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ నెంబర్తో మాత్రమైతేనే నేను బాధ్యత వహించగలుగుతాను. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.